హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆప్షన్ స్ట్రాటజీ నేమ్ ఏంటంటే కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆల్రెడీ మనం ఒక 4 ఆప్షన్ స్ట్రాటజీస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆప్షన్ గ్రీక్స్ కూడా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ ఆప్షన్ గ్రీక్స్ని అయితే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా దీన్ని వాచ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏదైనా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక స్ట్రాటజీని మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు కానీ, మీరు ఈ డెల్టా, వీగా, ఈ థీటా, ఈ వాల్యూస్ని చూసే మనం అడ్జస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఈ వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని బట్టి యాక్చువల్గా మన స్ట్రాటజీని బిల్డ్ చేస్తాం స్టార్టింగ్లో. సో దానికని నేను దీన్ని కంపల్సరీగా చూడమని చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఈ ఆప్షన్ స్ట్రాటజీ చేయడానికి ఆల్మోస్ట్ 70,000 80,000 అవుతుంది. సో దీనికి వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, కొద్దిగా తక్కువే వస్తున్నాయి కదా అంటే, చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చేసి సో 1 డే అయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో 1 డే అయింది. సో మనం వీడియో చేస్తున్నప్పుడు మనకి 9,000 ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే 9,600 ప్రాఫిట్ వస్తుంది. యాక్చువల్గా ఈ రోజు మార్నింగ్ ఇంకోసారి ఫోటో తీసాను ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని. సో మనకేంటంటే 7,500 మాత్రమే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్, అంతకుముందు 9,000 మనకు వస్తుంది, ఇప్పుడు 7,500 వస్తుంది. అంటే అరౌండ్ మనకి 2,100 రూపీస్ అనేది ప్రాఫిట్ ఆల్రెడీ రావడం జరిగింది. అంటే ఈ పాయింట్లో మీరు ఎగ్జిట్ అయిపోయినా, అంటే ఈరోజు మార్నింగ్ మీరు ఎగ్జిట్ అయిపోయినా సరే మీకు 2,100 అనేది పర్ డే లెక్కన మీకు వచ్చింది. అంటే అలా ప్రతిసారి వస్తుందని నేను చెప్పట్లేదు, బట్ మోస్ట్ ప్రాబబిలిటీ మనకి వీటిల్లో ఉంటుంది. సక్సెస్ఫుల్గా చేసే వాళ్ళని అడిగితే ఖచ్చితంగా స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటారు. అండ్ మీరు యూట్యూబ్లో కూడా మీకు ఇంట్రాడే స్ట్రాటజీస్ లేకపోతే ఇలాంటివి దొరుకుతాయి. కానీ ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ అది కూడా ఇంత కాంప్లికేటెడ్గా ఉన్న థింగ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటవైతే నేనైతే చాలా తక్కువ చూసాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత తక్కువ చూసాను. ఎందుకంటే ఇది జస్ట్ గ్రాఫ్ చూపించి చెప్పేది కాదు ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా MBA ఫైనాన్స్లో సబ్జెక్ట్ అనమాట. అంటే డెరివేటివ్స్ దాంట్లో ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ అనేటివి ఒక సబ్జెక్ట్. సో ఈ రోజు ఈ స్ట్రాటజీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఎప్పుడైతే ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ చెప్పడం స్టార్ట్ చేశానో, ఫస్ట్ ఏంటంటే బుల్ సెట్ స్ట్రాటజీస్ 2 చెప్పాను, బేర్ సెట్ స్ట్రాటజీస్ 2 చెప్పాను. సో అవేంటంటే సింపుల్ స్ట్రాటజీస్ చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా. సో కంపల్సరీగా అవి చూడండి. ఓకే. సో కంపల్సరీగా అవి అయితే డెఫినెట్లీ చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రాటజీ ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు చూడొచ్చు, అన్లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ లాస్. ఓకే. సో ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనం అనుకున్న పక్కన వెళ్తే మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి ఫ్రెండ్స్, కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. అంటే కాల్ రేషియో అంటే మనకు తెలిసిపోతుంది డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ పెరుగుతుందంటేనే చేస్తామని. బట్ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా స్పెషాలిటీ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్, మనం ఏదైతే తీసుకుంటామో బై ఛాన్స్ అది కొంచెం డ్రాస్టిక్గా వెనక్కి వెళ్ళినా మనకు ప్రాఫిటే వస్తుంది దీంట్లో. అంటే మనం పెరుగుతుందని చెప్పి ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేసినా అలా కాదు, అది ఇక్కడున్న దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయినా సరే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఎలాంటప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వకూడదంటే, ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఇండెక్స్ కానీ స్టాక్ కానీ అది అక్కడే ఎక్స్పైర్ అయిపోతుంది, అంటే అసలు కదలదు, ఇక్కడి నుంచి 50-60 పాయింట్సే కదులుతుంది అనుకునే దాంట్లో మనం వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఓకేనా. లాస్ట్ స్ట్రాటజీస్ ఎలా అనుకున్నాం ఫ్రెండ్స్, మోడరేట్గా బులిష్గా ఉన్నప్పుడు ఆర్ఎల్స్ మోడరేట్గా బేరిష్గా ఉన్నప్పుడు స్ట్రాటజీసే మాట్లాడుకున్నాం. ఇది మోడరేట్గా బులిష్గా ఉంటే వేస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో దాంట్లో ఏంటంటే ర్యాలీలో ఏంటంటే మీరు ఇలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేసినట్లయితే బెస్ట్ ప్రాఫిట్స్, అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ని మీరు గెయిన్ చేయొచ్చు వితౌట్ ఎనీ మేజర్ రిస్క్. మేజర్ అంటున్నాను ఫ్రెండ్స్, రిస్కే లేదని చెప్పట్లేదు, మేజర్ రిస్క్ అని చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అనేది వర్టికల్ టైప్ స్ప్రెడ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది క్రెడిట్ స్ప్రెడ్ అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ వర్టికల్ స్ప్రెడ్ ఏంటి, క్రెడిట్ స్ప్రెడ్ ఏంటి అని తెలియట్లేదు, మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి. ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటంటే మిమ్మల్ని 1 డేలో కింగ్ని చెయ్యవు. ఓకేనా. సో 1 డేలో ఏంటంటే మీకు బయట కనిపిస్తున్న ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అవి ఇవ్వవు, బట్ మిమ్మల్ని ఎప్పటికీ కూడా అవి ఫ్లోర్ మీదకి తెచ్చేయవు. అంటే మిమ్మల్ని దారుణమైన నష్టం తెచ్చుకొని మీరు బాధపడే స్టేజ్కి కూడా తీసుకురావు. కన్సిస్టెన్సీగా ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ చేసే క్యాపబిలిటీ స్టాక్ మార్కెట్లో దేనికి ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో నేను ఇవి చెప్తాను ఫ్రెండ్స్. అందుకే మన వాళ్ళకి ఇవి తెలియాలి. తెలిసినట్లయితే ఓకే ఇలాంటిది ఒకటి ఉందా అని చెప్పి నేర్చుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడడానికి బోరింగ్గానే ఉంటుంది ఎందుకంటే మనం ఇంత డబ్బులు పెట్టాలని, బట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ, ఇవి వన్ ఆఫ్ ద మేజర్ మన ఇండియానే కాదు మొత్తం వరల్డ్ స్టాక్ మార్కెట్స్లో కూడా మేజర్గా ఎక్కువగా ఫాలో అవుతున్న కాన్సెప్ట్స్ అయితే ఆప్షన్ స్ట్రాటజీసే. అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాను వర్టికల్ ఏంటి, మన క్రెడిట్ స్ప్రెడ్స్ ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, అసలు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటే ఏం పర్చేస్ చేయాలి, ఏం మనం సెల్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇది బులిష్ కదా ఫ్రెండ్స్ అనుకున్నాం, అంటే ఖచ్చితంగా పెరుగుతుంది అనుకున్నాం.
సో జనరల్గా ఏదైతే ఒక రీటైల్ ఇన్వెస్టర్ కానీ ఏమైనా చేస్తారంటే డెఫినెట్లీ ఒక కాల్ ఆప్షన్ కొంటారు ఫ్రెండ్స్. పెరుగుతుందంటే సింపుల్గా కాల్ ఆప్షన్ కొంటారు. బట్ చెప్పండి, మీరు 100 ప్రీమియం పెట్టి ఒక నిఫ్టీ కాల్ ఆప్షన్ కొన్నారు. సో బై ఛాన్స్ మీరు అనుకున్న స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళకుండా ఒక 300 పాయింట్స్ వెనక్కి వెళ్తే మీరు పెట్టిన ఆప్షన్ మీకు జీరోనే కదా ఫ్రెండ్స్. బట్ ఈ స్ట్రాటజీలో మీకు అలా అవ్వదు. మీరు పెట్టింది పోగా మీకు ప్రాఫిటే వస్తుంది. ఎలాగో చూడండి. సో ఈ స్ట్రాటజీ కోసం మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ని మనం 2 పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ని మనం 2 పర్చేస్ చేయాలి అండ్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అయితే మనం సెల్ చేయాలి ఒకటి. ఓకే. సో అదేంటనేది చూద్దాం. సో ఇలా అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ పర్చేస్ చేయడం, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేయడం ఈజీగా ఎలాగైతే చేసేయచ్చా, ఈజీగా చేయొచ్చా అంటే అలా కాదు ఫ్రెండ్స్. ఓకేనా. సో దీనికి యాజ్ యూజువల్గా ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం, ఆల్ స్ట్రైక్ బిలాంగ్స్ టు సేమ్ అండర్లయింగ్ అండ్ బిలాంగ్స్ టు సేమ్ ఎక్స్పైరీ సిరీస్. బట్ ఇక్కడ రేషియో ఈజ్ మెయింటైన్డ్. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పుంటానంటే సేమ్ క్వాంటిటీ ఈజ్ మెయింటైన్డ్ అని చెప్పాను. బట్ ఇక్కడ మీకు సేమ్ క్వాంటిటీ కాదు కదా ఫ్రెండ్స్. ఒకటేంటంటే 2, ఒకటేంటంటే 1. సో ఇక్కడ రేషియో ఏంటి 2:1. ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి ఫ్రెండ్స్, వర్టికల్ స్ప్రెడ్. సో వర్టికల్ స్ప్రెడ్ కాకుండా మనకి ఇంకా ఎలాంటి స్ప్రెడ్స్ ఉన్నాయి, వెర్టికల్ కాకుండా హారిజాంటల్ ఉంటుంది అండ్ డయాగ్నల్ కూడా ఉంటుంది. సో హారిజాంటల్నే మనం క్యాలెండర్ స్ప్రెడ్ అని కూడా అంటాం. సో వీటి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ వెతికినా ఇంతకంటే ఈజీగా చెప్పని విధంగానే నేను చెప్తాను. ఫైన్. ఓకేనా. సో ఇదేంటి ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉంది ఏంటి కాన్సెప్ట్ అనుకోకండి. మీరు ఎప్పుడైతే దీన్ని పేపర్ ట్రేడ్ చేస్తారో అంటే ఓకే ఇక్కడ కొన్నాను సో ఎలా ఉందని టెస్ట్ చేస్తారో ఫ్రెండ్స్, ఓకే ఇంతేనా అనుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో జస్ట్ స్క్రీన్ మీద చూస్తున్నంతసేపే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ మీరు వీడియోని ప్లే చేస్తూ ఓకే ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇది అమ్మాను అని చెప్పి ఒక 4-5 డేస్ తర్వాత చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత వచ్చి ఉంటుంది ప్రాఫిట్, ఎంత వచ్చి ఉంటుంది లాస్ అని చెక్ చేసుకోండి. అలా 10 టైమ్స్ చేయండి. మీరే చెప్పండి ఎంత ప్రాఫిట్ వచ్చింది మీకు 10 టైమ్స్ ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఫాలో అవడం వల్ల మీకు ఎంత వచ్చింది అనేది. బట్ అవన్నీ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 15-16 స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వినండి. ఎందుకంటే మార్కెట్ ఏ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి వాడాలని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నేను తీసుకుంది ఏంటి ఫ్రెండ్స్, నిఫ్టీ తీసుకున్నాను అండ్ నేను తీసుకున్న ఎక్స్పైరీ 28 మార్చ్, చాలా దగ్గరగా ఉంది. సో నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఈ 2 కూడా కాలే. అండ్ ఇక్కడ చూస్తే క్వాంటిటీ నేను 2:1 మెయింటైన్ చేశానా లేదా చెప్పండి ఫ్రెండ్స్. 2 అవుట్ ఆఫ్ ద మనీ కొని 1 ఇన్ ద మనీ ఆప్షన్ అమ్మేశానా లేదా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు 2 × 75 ఎంత ఫ్రెండ్స్, 75 2s are 150. సో 2 ఇక్కడ మీకు క్వాంటిటీ మెయింటైన్ అయింది. సో ఇక్కడ 1 అమ్మేశాను. సో 2:1 ఇక్కడ మెయింటైన్ చేశాను. సో సేమ్ రేషియో మెయింటైన్ చేశాను, సేమ్ ఎక్స్పైరీ మెయింటైన్ చేశాను అండ్ సేమ్ అండర్లయింగ్ కూడా నేను మెయింటైన్ చేశాను ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, సో వెనక్కి వెళ్ళినా మనకి దీంట్లో ప్రాఫిటే అని. సో ఇది ఫ్రెండ్స్ మనకి పే ఆఫ్ గ్రాఫ్. అంటే మనం పెట్టిన స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీని మనం పెడితే సిచ్యువేషన్స్ ఎటు వెళ్ళినా సరే మనకి ఎంత వస్తుంది లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా తప్పుగా ఉంది ఫ్రెండ్స్ క్యాలిక్యులేషన్. అంటే మ్యాక్స్ లాస్ అరౌండ్ 7,700 అనే ఉంది. బట్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎలా వచ్చిందంటే ప్రెసెంట్ ఈ వాల్యూస్తోనే క్యాలిక్యులేట్ చేస్తే 250 తక్కువ 10,000 ఫ్రెండ్స్, అంటే అరౌండ్ 9,750 వచ్చింది. ఓకే. సో ఇక్కడైతే మ్యాక్స్ లాస్ మనకి 9,750 దాకా రావచ్చు, అంటే ఇంచుమించు 10,000 రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. బట్ ఇది ఒకవేళ పెరిగితే మీకు లాస్ట్ స్ట్రాటజీస్లో మాట్లాడుకున్నట్టు లిమిట్ అయిపోదు ప్రాఫిట్. మీకు పెరుగుతూ ఉంటే మీకు ఈ రిస్క్ని, అంటే మీకు ఏదైతే ఉందో ఈ 10,000 రిస్కే ఉంటుంది, ఫైనల్గా పెరిగితే అన్లిమిటెడ్ వస్తుంది. అలా కాదు, ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో అటుపక్క రివర్స్ అయింది, ట్రెండ్ రివర్స్ అయింది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ నిఫ్టీ చేసే వాళ్ళకైతే ఇది ప్రాపర్గా అరే బాగుంది అనుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే 200-300 పాయింట్స్ పెరిగినట్టే పెరుగుతుంది ఒక్కొక్క పాయింట్లో, మళ్ళీ వెంటనే 400 పాయింట్స్ పడిపోతుంది. అలాంటి టైంలో మీరు ఈ స్ట్రాటజీ పెట్టినా కామ్గా ఆఫ్టర్నూన్ తినేసి నిద్రపోయి లేయచ్చు ఫ్రెండ్స్, ఎక్స్పైరీ టైంలో అయినా సరే. ఎందుకంటే రిస్క్ ఫిక్స్ చేసేసాం ఇక్కడ, అర్థమవుతుందా. సో ఒకవేళ పైకి వెళ్తే మీరు పెరుగుతుంది అనుకుంటున్నారు కదా, సో పెరిగితే మీకు ఇక్కడ క్యాప్ లేదు, అంటే వస్తూనే ఉంటుంది. అలా కాదు అని చెప్పి దారుణంగా వెనక్కి వెళ్ళిపోయినా మీకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అది అక్కడే ఎక్స్పైర్ అయిపోతేనే మీకు నష్టం వస్తుంది. ఓకే. సో ఏ పాయింట్స్లో, అంటే ఏ పాయింట్స్కి ఎక్కడికి వెళ్తే మనకి ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. క్రెడిట్ స్ట్రాటజీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో నెట్ ఎంత +70 ప్రీమియం వచ్చింది. అది ఎలాగా 70 అవుతుంది, ఇక్కడ 102 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో ఈ 102 అమ్మేసాం అంటే 102 మనకు వచ్చింది, ఈ 16 మనం కొన్నాం. సో 16 కొంటే ఇది ఇంచుమించు మనకి 80sలో కదా రావాలి అనుకుంటే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మనం 2 కొన్నాం. ఓకేనా. సో ఇది మనకి 32 అవుతుంది. నేను ఇది తీసేసేయండి, ఇది పాయింట్ తర్వాత ఉన్నది తీసేయండి. సో 32ని మీరు దీంట్లో 100లోంచి తీసేయండి ఫ్రెండ్స్, అంటే 102లోంచి 32ని తీసేయండి, మనకి 70 మిగులుతుంది. ఫైన్. ఓకే. సో అందుకని మనకి ఇది నెట్ 70 అయింది. అండ్ ఇది ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ స్పాన్ ఆర్ ఎక్స్పోజర్ మార్జిన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో సో ఆ క్యాపిటల్ పెడితేనే మనకి ఈ స్ట్రాటజీ అనేది స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్న క్యాపిటల్స్ పెట్టుకుంటే ఏంటంటే ఈ స్ట్రాటజీస్ మనం చేయలేం. సో ఇదైతే స్ట్రైట్గా చెప్తున్నాను. బట్
వీటికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఎటు వెళ్ళినా ఇక్కడ చూసారా, సో వెనక్కి వెళ్తున్నా మీకు 5000 ఫిక్స్డ్. ఓకే, ఎక్కడికి వెనక్కి వెళ్ళినా మీకు ఫిక్స్డ్ 5100 అండ్ అరౌండ్. సో పైకి వెళ్తుంటే ఇక్కడ మీరు చూస్తే 28,297 వచ్చింది ఇక్కడ యాక్చువల్గా అయితే. బట్ మీకు ఇది లిమిట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇది 12,000కి వెళ్తే, ఇప్పుడు నిఫ్టీ అనేది 12,000కి వెళ్తే ఆర్ఎల్స్ 15,000కి వెళ్ళింది అనుకోండి, మీకు ఏదైతే ఉంటుందో ప్రీమియం అనేది మీకు అంతా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇదేంటి లాస్ట్ స్ట్రాటజీస్ లాగా మీకు లిమిట్ లేదు, ఇక్కడ బౌండరీస్ లేవు ప్రాఫిట్కి, బట్ లాస్కి బౌండరీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సో ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయినప్పుడు మ్యాక్స్ లాస్ ఎంత వస్తుందని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయితే నాకు మ్యాక్స్ లాస్ వస్తుంది అనుకుంటే, మీకు ఆ డౌట్ వస్తే మీరు ఏదైతే ఆప్షన్ కొన్నారో, అంటే కొన్న ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి దగ్గరగా క్లోజ్ అయితే మీకు మ్యాక్స్ లాస్ వస్తుంది. అందుకే నేను చూసారా, సో నేను 11,500 దగ్గర వేసాను. సో 11,500 దగ్గర వేస్తే మ్యాక్స్ లాస్ నాకు ఇక్కడ ఈ పాయింట్లోనే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో 130ని 75తో మల్టిప్లై చేస్తే అరౌండ్ 9,750 రూపీస్ రావడం జరుగుతుంది. సో అరౌండ్ 10,000, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే 2 కేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకవేళ మీరు అనుకున్నట్టే నిఫ్టీ పెరిగితే ఒక కేసు, నిఫ్టీ తగ్గిపోతే ఇంకొక కేసు, ఓకే. సో తగ్గిపోయినా సరే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 70 ప్రీమియం ఉంటుంది, అరౌండ్ మనకి 5,000 సంథింగ్లో వస్తుందని చెప్పాను. బట్ అలా కాదు, నిఫ్టీ పెరిగితే ఏంటంటే నేను ఇక్కడ వరకు వేసాను ఫ్రెండ్స్, అలా కాకుండా మీకు 12,000కి వెళ్ళినా, 13,000కి వెళ్ళినా, 14,000కి వెళ్ళినా మీకు రావాల్సిన ప్రాఫిట్ అయితే నార్మల్గా మీకు ఏదైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియమే మీకు, అంటే అన్లిమిటెడ్ ప్రీమియమే వస్తుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఇక్కడ వరకు ఆపేసానని చెప్పి ఇదే ప్రీమియం ఫైనల్ అనుకోవద్దు. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మనం 2 పాయింట్స్ గురించి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకవేళ కింద పడుతున్నట్లయితే నాకు ఏ పాయింట్ వరకు పడుతూ ఉంటే నష్టం ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయితే నాకు ఉన్న ప్రాఫిట్ అండ్ వచ్చిన లాస్ ఈక్వల్ అయిపోతుందంటే, అంటే మీకు కింద పడుతున్నప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్, ఓకే. బట్ అలా కాదు, పెరుగుతుంటే మీకు ఏ పాయింట్ కంటే పైకి పెరిగితే మీకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుందంటే అది 11,630, ఓకే. సో ఈ 11,630 నుంచి ఈ 11,370 మధ్యలో మీకు ఎప్పుడు క్లోజ్ అయినా సరే మ్యాక్సిమం లాసే ఉంటుంది. సో ఆ లాస్ ఎంత ఉంటుందని చెప్పాను, 9,000 సంథింగ్ ఉంటుంది. బట్ అలా కాదు, మీకు ఈ 11,370 కిందకి వెళ్ళే కొద్దీ పడుతున్నా మీకు ప్రాఫిట్ వస్తుంది. అలా కాదు, ఈ 11,630 కన్నా పెరిగితే కూడా మీకు ప్రాఫిట్ వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే అంటే పడినా సరే మీకు లిమిటెడ్ ప్రాఫిట్ అరౌండ్ 5,000 దాకా ఉంటుంది. అంటే మీకు ఈ లాస్ ఏమీ లేకుండానే 5,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఫైన్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ డ్రాయింగ్ అంతా రిమూవ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం టేబుల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ఛాన్స్ ఒకవేళ ఈ మనం తీసుకున్న స్ట్రాటజీ అనేది ఒకవేళ నిఫ్టీ అనేది 11,300 దగ్గర క్లోజ్ అయిందంటే, ఏదైతే నేను ఒక కాల్ నమ్మేసాను అది 0 అవుతుంది, ఏదైతే నేను 500 కాల్స్ 2 కొన్నాను అది 0 అవుతుంది. బట్ నేను ఎంటర్ అయినప్పుడు నా దగ్గర 70 ప్రీమియం ఉంది కాబట్టి అది ఉండిపోతుంది. బట్ అలా కాదు, 11,370 దగ్గర క్లోజ్ అయితే నేను ఏదైతే కాల్ అమ్మేసానో నేను 70 ప్రీమియం పే చేయాలి, ఎందుకంటే అది 70 ప్రీమియంలో క్లోజ్ అయింది నాది కాల్ ఆప్షన్ కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఏదైతే 11,500 కాల్ ఆప్షన్ ఒకటి ఉందో సో అది 0 అయిపోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్. సో ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఇవన్నీ కూడా మనం వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు జస్ట్ మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే దాంట్లో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, సో అసలు ఎందుకు 0 అవుతుంది, అసలు ఎందుకని పుట్ కాల్ అనేవి మనకి డిఫరెంట్గా ఉంటాయని 49 అరౌండ్ 50 మినిట్స్ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అది మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు 70 కట్టాను కదా ఫ్రెండ్స్, బట్ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు నా దగ్గర 70 ఉంది. సో రెండింటిని సమ్ చేస్తే నాకు 0. అలా కాకుండా 11,500 ఏంటంటే వరస్ట్ కేస్, అంటే అక్కడ కానీ క్లోజ్ అయిందంటే నేను ఏదైతే అమ్మేశానో నేను దానికి 200 కట్టాల్సి వస్తుంది. బట్ నేను ఏదైతే కొన్నానో అవి 0 అయిపోతాయి. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర 70 ఉంది. సో 200 ప్రీమియంలో నుంచి నెగిటివ్ ప్రీమియంలోంచి నా 70 ప్రీమియం పాజిటివ్ ప్రీమియంని ఈక్వేట్ చేస్తే నాకు ఇంకా నెగిటివ్ 130 ప్రీమియం ఉంటుంది నెగిటివ్గా. సో అది అరౌండ్ 9,750 వస్తుంది. అలా కాదు, నిఫ్టీ అనేది 11,630కి వెళ్ళింది. సో ఆ పాయింట్లో ఏంటంటే నేను ఏదైతే కాల్ అమ్మేశానో నేను 330 కట్టాలి. నేను ఏదైతే 11,500 కాల్ కొన్నానో సో అది నేను 2 కొన్నాను కాబట్టి నాకు ఒక్కొక్క దాంట్లోంచి 130, అంటే ఇది 630 ఉంది కదా, సో ఇది 500 ఉంది కదా, డిఫరెన్స్ 130 ఉంది కదా. సో 130 × 2 వేస్తే 260 వస్తుంది. సో దీన్ని నేను ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న 70ని ఈక్వేట్ చేస్తే నాకు 0 అవుతుంది. సో పెరుగుతుంటే ఈ పాయింట్ వరకు కూడా ఏంటంటే నాకు లాసే ఉంటుంది. బట్ ఈ 630 నుంచి పైకి వెళ్తున్న ప్రతి రూపీ కూడా నాకు ప్రాఫిట్లోనే ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను బ్రోకరేజ్ ట్యాక్సెస్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఒక్కొక్కలా క్యాలిక్యులేట్ చేస్తుంటారు బ్రోకరేజ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ 750కి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను అమ్మేశాను కాబట్టి కాల్ని నేను 450 కట్టాల్సి వస్తుంది. ఎవరైతే కొన్నారో నా దగ్గర నుంచి నేను 450 కట్టాను. బట్ నేను ఇవి 2 కాల్స్ కొనుక్కున్నాను కదా, సో నాకు 500 వస్తుంది. సో ఫైనల్గా వీటి రెండిట్లోంచి నాకు 50 వస్తుంది. సో 50 ప్లస్ నాకు ఇక్కడ ఒక 70 ఉంది కదా, అది 120 అయింది.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇంకా వెళ్తూ మీరు 12,000 దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్, మీకు చూపించాను ఇక్కడ అరౌండ్ నేను 12,000 దగ్గరికి వెళ్తే అరౌండ్ 28,000 అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుందని. సో ఈ స్ట్రాటజీ డెఫినెట్లీ బులిష్గా ఉన్నప్పుడే యూస్ చేయాలి. సో మోడరేట్గా ఉన్నప్పుడు యూస్ చేయకూడదు. సో మ్యాక్స్ లాస్ మనకి అరౌండ్ మనం ఏదైతే ఆప్షన్స్ కొంటామో అక్కడే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఏదైతే ఈ వీడియో ఉందో ఫ్రెండ్స్, డెఫినెట్లీ చాలామంది ఏంటంటే ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీస్ నేర్చుకుందామని వెతుకుతూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేసినట్లయితే అది ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ నాలెడ్జ్ అనేది ఒక దగ్గర లిమిటెడ్ అయిపోకూడదు. అందరూ నేర్చుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. సో ఒకవేళ వాళ్ళకి యూజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే వాడుకొని వాళ్ళు కూడా ప్రాఫిటబుల్గా ఉండాలి. ఓకేనా? సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.